ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన చారిత్రాత్మక చిత్రం హరిహర వీరమల్లు రాక్ సాలిడ్ కలెక్షన్స్తో ఫస్ట్ వీకెండ్ ముగిసే నాటికి దాదాపు బ్రేక్ ఈవెన్ స్థితికి చేరుకుంది. వివరాల్లోకి వెళదాం. హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఒకరోజు ముందుగానే నైట్ షోస్, ప్రీమియర్ షోస్గా ప్రదర్శించడం జరిగింది. ప్రీమియర్ షోస్ అనంతరం వైఎస్ఆర్సీపీ డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లి సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా సినిమాకు నెగిటివ్ క్యాంపెయిన్ నిర్వహించింది. అయినప్పటికీ జనరల్ ఆడియన్స్లో పాజిటివ్ బజ్ ఏర్పడడంతో ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి 50% కలెక్షన్స్ చేసింది. కాగా రెండవ రోజు శుక్రవారం నాడు వర్కింగ్ డే కావడంతో కలెక్షన్లు కాస్త మందగించాయి. మూడవ రోజైన శనివారం నాడు వీకెండ్ కావడంతో కలెక్షన్స్ పుంజుకుని రెండవ రోజు కంటా కూడా ఎక్కువ కలెక్షన్స్ చేసింది హరిహర వీరమల్లు. మరో ప్రక్క నాలుగవ రోజైన ఆదివారం నాడు మాత్రం భారీగా కలెక్షన్లు సాధించి రెండవ రోజు, మూడవ రోజు కంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ సాధించింది హరిహర వీరమల్లు చిత్రం. ఆల్ టుగెదర్ ఫస్ట్ వీకెండ్ ముగిసే నాటికి హరిహర వీరమల్లు చిత్రం సుమారుగా 200 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించింది. మరొక్క 50 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేస్తే ఈ చిత్రం లాభాల బాట పడుతుంది. బహుశా ఈ విషయం గుర్తెరిగే కాబోలు మూవీ టీం అగ్రెసివ్ ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. స్వయంగా నిర్మాత ఏఎం రత్నం గారు రంగంలోకి దిగి హరిహర వీరమల్లు ప్రదర్శించబడుతున్న థియేటర్స్ని విజిట్ చేసి ఫ్యాన్స్ను ఉత్సాహపరుస్తున్నారు. అంతేకాక అంబటి రాంబాబు వంటి పొలిటీషియన్స్ సినిమాపై చేసిన పిచ్చి పిచ్చి విమర్శలకు సూపర్ కౌంటర్స్ కూడా ఇచ్చారు. మరొక ప్రక్క సినిమాలోని కొన్ని అన్నెసెసరీ సీన్స్ని ట్రిమ్ చేసి అప్డేటెడ్ అండ్ రీలోడెడ్ కంటెంట్ను రేపటి నుంచి ప్రదర్శించబోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈ చిత్రానికి లాంగ్ రన్ ఖాయం అనిపిస్తుంది. అదే జరిగిన పక్షంలో ఈ చిత్రానికి భారీ లాభాలు రావడం కూడా ఖాయమే.